నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాల్సిందే. హై పవర్ కమిటీ ముందు ఇదే డిమాండ్ను వినిపించామన్న అఖిలపక్ష పార్టీల నాయకులు. మంచినీరు అనుకుని శానిటైజర్ తాగిన వీఆర్ఏ సత్యనారాయణ చికిత్స పొందుతూ అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో మృతి. విశాఖలో మరింత విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో బెంబేలెత్తిపోతున్న జనం. సింహాచలం దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు. విచారణ కమిటీ నివేదికతో చర్యలకు ఉపక్రమించిన సర్కార్. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశానికి కొందరికి అనుమతిని నిరాకరించడంపై బాధితులు, అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు నిరసనకు దిగారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏసీ రూముల్లో కూడా కాకుండా బాధిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ విచారణ రెండో రోజు కొనసాగింది. జీవీఎంసీ సమావేశ మందిరంలో 21 మంది బాధిత ప్రతినిధులతో హైపవర్ కమిటీ భేటీ అయ్యింది. అనంతరం పలు రాజకీయ పార్టీల నాయకులతో ఈ సమావేశమైంది. అయితే అఖిల పక్షాల నాయకులను తొలుత పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు తీరును నిరసిస్తూ బాధితులు, న్యాయకులు జీవీఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పార్టీకి ఒకరు చొప్పున ప్రతినిధిని లోపలికి అనుమతించారు. లాక్డౌన్ సమయంలో ఎల్జీ పాలిమర్స్ ను తెరిచేందుకు ప్రభుత్వం అక్రమంగా ఎన్ఓసీ ఇచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబులు ఆరోపించారు. జోన్లు విభజించక ముందే అత్యవసర పరిశ్రమగా ఎలా గుర్తించారని ప్రశ్నించారు. రసాయన విస్ఫోటనానికి కారణమైన ఈ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. కమిటీ ముందు 3 ప్రధాన డిమాండ్లను లేవనెత్తామని తెలిపారు. ఈరోజు ప్రధానమైన హైపవర్ కమిటీకి ఒక 3 పాయింట్స్ డిమాండ్స్గా తెలుగుదేశం పార్టీ లేవనెత్తడం జరిగింది. ఇది ఒక కెమికల్ డిసాస్టర్. ప్రధానంగా రాష్ట్రం మన విశాఖపట్నంలో ఇది మొదటిది. మన కెమికల్ ఇప్పటి వరకు కూడా చరిత్ర లేదు మన విశాఖపట్నం చరిత్రలో. ఈ కెమికల్ డిసాస్టర్ జరిగేటప్పుడు, ఇలాంటి మెటీరియల్స్ ఉండేటప్పుడు ఒక పీటీబీసీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమో ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 500 కేజీలు రప్పించారు ఇక్కడికి. దేనికి? ఈ స్టెరైన్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ మెటీరియల్ తీసుకొచ్చారు. అంటే ఇదే రికార్డ్, అథెంటికేట్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని. అంటే ఆ మెటీరియల్ కూడా పెట్టుకోకుండా మీరేమో ఈ కంపెనీ నడుపుతా ఉన్నారా? అంటే ఇన్ని రోజులు కూడా విశాఖపట్నాన్ని ఒక టికింగ్ టైం బాంబ్ మీద పెట్టారన్నమాట. ఒక 20 లక్షల మంది సరౌండెడ్ ఒక ఎమిట్ సిటీ సెంటర్లో ఉండే ఇటువంటి ఇండస్ట్రీ నడుస్తునేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి మీరు ప్రొసీజర్స్ పాటించాలి, ఈ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించలేదు? ఎందుకు మరి అలాంటి కంపెనీ మీద ఇంతవరకు కూడా ఒక అరెస్ట్ చేయలేకపోయారు? కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ పెట్టారు. చూస్తూ ఉంటే అక్కడ గ్రామంలో కర్ఫ్యూ వాతావరణం, ఇక్కడ కూడా అదే పందాలో ఏదో సెలెక్టివ్ పీపుల్తో అభిప్రాయ సేకరణ అంటూ జరిగే. చాలా సంతోషం. రాజకీయ పార్టీల నుంచి కూడా అందరూ వెళ్ళడం జరిగింది. ప్రజాప్రతినిధిగా నేను కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏదైతే ప్రధానమైనటువంటి అంశం, ఈ విషపూరిత రసాయనం బయటికి రావటం, ఆ గ్యాస్ పీల్చుకొని జరిగినటువంటి ఉదంతం అందరికీ తెలిసినది. 14 మంది ఇప్పటికీ చనిపోయినారు. జరిగిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది ఆరోగ్యం సంబంధించినటువంటి సమస్యలు తలెత్తటం, హాస్పిటల్స్కి వెళ్ళటం రావటం ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఎన్విరాన్మెంట్ కూడా, అటు పంట నష్టం కానీ, పశువులు కూడా చనిపోవటం కానీ, ఇప్పటికీ కూడా అక్కడ భూగర్భ జలాలు కలుషితం కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి రిజర్వాయర్ వాటర్ కానీ, ఈ రకమైనటువంటి అనేక అంశాలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. హై పవర్ కమిటీ విచారణ ఏసీ రూముల్లో కాకుండా బాధిత ప్రాంతాల్లో జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వామపక్ష నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, గంగారాములు అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా తక్షణమే ఎల్జీ పాలిమర్స్ మూసివేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్య ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. రోజు ఇంత దుర్ఘటనకి కారణమైనటువంటి 14 మంది మృతికి 1000 మందికి పైగా
ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరడానికి, అలాగే కొన్ని లక్షల మంది స్పష్టమైనటువంటి హామీ రాలా. ఎన్జీటీ చెప్పింది తక్షణమే యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం మీదే కాదు, దీనికి సహకరించినటువంటి ఇటువంటి సరైనటువంటి అనుమతులు లేకుండా ఇంత ప్రమాదకరమైన రసాయన పరిశ్రమ ఇక్కడ నిర్వహణకి సహకరించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఏపీ పీసీబీ కానివ్వండి, అలాగే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అన్నారు. మరి దాని మీద ఏమి చర్యలు తీసుకుంటున్నారన్నది స్పష్టత లేదు. ఏ మాత్రం ఆ ప్రాంతానికి ఉపయోగపడింది ఏమి లేదు. పైపెచ్చి ఈ ప్రాణాలను కూడా హరించి వేసేటటువంటి పరిశ్రమగా మారిపోయిందని అందరం కూడా అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో మాట్లాడటం జరిగింది. రెండో విషయం చెప్పాం. రెండవటటువంటిది ఆయన అడిగింది ఏంటంటే ఇది ఎసెన్షియల్ కింద ప్రారంభమైందా లేదా ఏమిటి అనేటువంటిది మాకు కొన్ని వివరాలు కావాలని ఆయన అడిగారు. స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ఈ కంపెనీ ఎసెన్షియల్ పరిధి కింద ట్రీట్ చేస్తూ రీఓపెనింగ్ ప్రారంభించబడింది. కానీ అటువంటి ఆధారాలు మా దగ్గర లేవని అన్నారు. కేవలం కొద్ది మందితోటే మెయింటెనెన్స్ పనులు అనేటువంటిది జరుగుతున్నట్లు హైపవర్ కమిటీ మాకు తెలియజేసింది. ఇది కరెక్ట్ కాదు. హై పవర్ కమిటీ సమావేశానికి బాధితుల తాకిడి పెరిగింది. ప్రజా సంఘాల నుండి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. అటెండర్గా విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ సానేపల్లి సత్యనారాయణ మంచినీళ్లను కొని శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటీన స్థానికులు 30 పడకల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. సత్యనారాయణ 20 సంవత్సరాలుగా వీఆర్ఏ బదులుగా అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారని బంధువులు తెలిపారు. సత్యనారాయణకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కరోనా కోరలు చేస్తుంది. విశాఖలో రోజురోజుకి కోవిడ్ ఉగ్రరూపం దాల్చుకుంటుంది. నగరానికి గుండెకాయ లాంటి ప్రాంతాల్లోనే వైరస్ జడలు విప్పుతుంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. లాక్డౌన్ సడలింపులతో కరోనా వైరస్ మరింత విస్తరిస్తుంది. వలస కార్మికులు, ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి జనం రాకపోకలు పెరగడంతో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రైమరీ, సెకండరీ కేసుల స్థాయిని దాటి కాంటాక్ట్ కేసులు నమోదవుతుండటంతో జనంలో ఆందోళన రేకెత్తిస్తుంది. తొలి 3 దశల లాక్డౌన్లో విశాఖలో స్తబ్దుగా ఉన్న కేసుల సంఖ్య 5వ లాక్డౌన్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనకాపల్లిలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు విస్తరించడంతో ఆ ప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించే దుకాణ యజమానికి కరోనా సోకడంతో అక్కడికి వచ్చిపోయే సుమారు 1500 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని దండు బజార్లో కేసుల సంఖ్య పెరగడంతో జగదంబ కూడలి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. కరోనా వైరస్ ఇంతగా విజృంభిస్తున్న సడలింపుల నేపథ్యంలో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. సామాజిక దూరం పాటించకుండా మార్కెట్లు, షాపింగ్ మాల్లు, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడటంతో కరోనా కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. ప్రజలు ఇప్పటికైనా వైరస్ పట్ల అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ మహమ్మారిని తరిమి కొట్టలేమన్నది వాస్తవం. అరకులోయ మండలం చిరలవుడు గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన 18 ఏళ్ల బురుడి గౌతమి శనివారం సాయంత్రం ఇంట్లో గొడవపడి సమీపంలో ఉన్న బావిలోకి దూకేసింది. మృతురాలి కుటుంబీకులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొడవలు ఇతను బయటికి వచ్చాడు, లేకపోతే మామూలుగా వెయిటింగ్ చేయడానికి వచ్చాడు, మాకు తెలియదు. కానీ మా ఇంటి నుంచి ఇంకా వెళ్ళలేదు సార్. అంతే సార్. అదే మేము ఎప్పుడు ఏ టైం రాత్రి ఏ టైం ఇలా జరిగింది? మరి ఏ టైంలో అది అయింది కానీ సార్ మాకు తెలియదు కదా సార్. ఇంకా వేరే ఇంటి వాళ్ళకి ఉదయం ఏ టైం తెలిసి సోమవారం కలయి సార్. సోమవారం జిబాకే శుక్రవారం డకేం. సింహాచలం దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. దేవస్థానంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.
విచారణ అధికారి ఆజాద్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేవస్థానం ఈవోకు స్థానం చెల్లడమయ్యింది. భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు, అక్రమ క్వారీలు తదితర ఆరోపణల నేపథ్యంలోనే ఈవో బదిలీ జరిగినట్లు తెలుస్తుంది. రాజమండ్రి ఆర్జేసీగా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మరామను సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం అప్పన్న గుడి తలుపులు తెరుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు ఈ నెల 10వ తేదీ నుండి భక్తులకు లభించనున్నాయి. ఈ మేరకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో దేవాలయం సిబ్బంది స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. 10వ తేదీ నుంచి కల్పించనున్న దర్శనాల్లో కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అప్పన్న దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. రెడ్ జోన్లో నుండి వచ్చే భక్తులకు ఎలాంటి పరిస్థితులను అనుమతించరు. గంటకు 300 మంది మాత్రమే అప్పన్నను దర్శనం చేసుకునేలా అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ వేసిన తరువాతే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. నీలాద్రి గుమ్మం నుండే లఘు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా విజృంభణతో జనం బంబీలెత్తిపోతుంటే మందుబాబులు మాత్రం అదేమీ పట్టించుకోకుండా వైన్ షాపుల మందు క్యూ కడుతున్నారు. సామాజిక దూరాన్ని గాలికి వదిలేసి ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ మద్యం కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. ఆదివారం కావడంతో మద్యం ప్రియులు మరింత రెచ్చిపోయారు. మండుతున్న ఎండును సైతం లెక్క చేయకుండా బాటిల్ దొరికే వరకు గంటల తరబడి క్యూ లైన్లో నించున్నారు. నగరంలోని అన్ని వైన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. సామాజిక దూరం పాటించడం సంగతి అలా ఉంచితే కనీసం మాస్కులు కూడా లేకుండా మద్యం షాపు కౌంటర్ల వద్ద ఎగబడి మరీ లిక్కర్ కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. పోలీసులు కూడా లేకపోవడంతో మందుబాబులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనాను కట్టడి చేయడం ఎవరితరం కాదు. టాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలు, నిరాశ్రీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆశవాణిపాలెం, కంచరపాలెం, ఐటీఐ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఈ సరుకులను పేదలకు అందజేశారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి తమ సంస్థ ఆధ్వర్యంలో పేదలు, నిరాశ్రయులు, వలస కూలీలకు 40,000కు పైగా ఆహార పొట్లాలను అందజేశామని సంస్థ వ్యవస్థాపకుడు హరినారాయణరావు తెలిపారు. రెండో విడతలో భాగంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మా లాక్డౌన్ సడన్గా ఏర్పడడం వల్ల అప్పటి నుంచి పేద ప్రజలకు మరియు నిరాశ్రయులు, అటువంటి నిరాశ్రయైన వారికి, అదేవిధంగా ఒంటరి మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్ ప్యాకెట్స్ అనేవి 40,000 పైగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒకటి ఏరియాలో సెర్చ్ చేసుకుంటూ ఒకటి ఏరియాలో ఇచ్చాము. అయితే ఇప్పుడు మే 3 తర్వాత నుంచి ఇప్పుడు గ్రోసరీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్ ఇప్పుడు 3 టన్నుల రైస్, అదేవిధంగా 600 కేజీలు పప్పులు మనం సంస్థ తరఫున డొనేట్ చేస్తున్నాము. ఆశవాణిపాలెము, ఐటీఐ జంక్షన్, కంచరపాలెము. హెడ్లైన్స్ మరోసారి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాల్సిందే. హై పవర్ కమిటీ ముందు ఇదే డిమాండ్ను వినిపించామన్న అఖిలపక్ష పార్టీల నాయకులు. మంచినీరు అనుకుని శానిటైజర్ తాగిన వీఆర్ఏ సత్యనారాయణ. చికిత్స పొందుతూ అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో మృతి. విశాఖలో మరింత విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో బెంబేలెత్తిపోతున్న జనం. సింహాచలం దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు. విచారణ కమిటీ నివేదికతో చర్యలకు ఉపక్రమించిన సర్కార్. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.